హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి మొత్తానికి 1000 మూవీ రిలీజ్ అయిపోయింది, యాక్టెడ్ బై సాయిరామ్ శంకర్ గారు. అరే సాయిరామ్ శంకర్ గారు ఈ పేరు ఎక్కడనో విన్నట్టు ఉంది అని చెప్పేసి చాలా మందికి అనిపించచ్చు. అదే 143 మూవీ కానీ లేదంటే బంపర్ ఆఫర్ మూవీ చూసారా, ఇలాంటి కల్ట్ మూవీస్ ఆ కాలంలోనే తీసిన హీరో అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి ఇప్పటికి నిజంగా చెప్పాలంటే బంపర్ ఆఫర్ మూవీ కానీ లేదంటే 143 మూవీ కానీ ఆ మూవీస్ లో ఉండే హీరో క్యారెక్టరైజేషన్ కానీ లేదంటే ఆ మూవీస్ లో ఉండే సాంగ్స్ కానీ ఇప్పటికి చాలా మందికి ఇష్టం. ఆ మూవీస్ ని ఇప్పటికి కూడా చాలా మంది చూస్తారు. మరి ఇన్ని ఇయర్స్ తర్వాత 1000 అని చెప్పేసి ఈ మూవీతో మన అందరి ముందుకు రావడం జరిగింది. మరి ఈ మూవీ అయితే ఎలా ఉంది, బాగుందా లేదా అని చెప్పేసి కంప్లీట్ రివ్యూలో మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అస్సలంటే అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన అప్డేట్స్, మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మన అందరినీ మూవీకి థియేటర్స్ కి రప్పించేలా బాగానే ప్లాన్ చేశారు కానీ మూవీ అంతలా అయితే అందరికి నచ్చదు. మరి మూవీ చూసాక నా ఒపీనియన్ మీకు చెప్పాలంటే మరి మూవీలో మన అందరికీ తెలిసిన కామారెడ్డి పేరుని బాగానే వాడారు. ఎందుకంటే ఎప్పుడో ఏ కాలంలో రావాల్సిన మూవీని స్టోరీని పట్టుకొని ఇప్పుడు వచ్చారు కాబట్టి అందరికి అంతలా ఎక్కే మూవీ అస్సలు కాదు. మరి చాలా సీన్స్ లో నాకు అనిపించింది ఈ మూవీని చూస్తున్నంతసేపు నాకు అదే గుర్తొచ్చింది, మన హీరో బాడీ లాంగ్వేజ్ కానీ సేమ్ టు సేమ్ ఇస్మార్ట్ శంకర్ మూవీలానే ఉంటుంది. సేమ్ టు సేమ్ యాస్టీస్ ఇస్మార్ట్ శంకర్ బాడీ లాంగ్వేజ్ ని హీరోకి దింపారని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే ఈ మూవీలో మన హీరో చేసే పనులు కానీ లేదంటే మరి ఆ సాంగ్స్ కూడా సేమ్ టు సేమ్ అలానే ప్లాన్ చేశారు. యాస్టీస్ ఇస్మార్ట్ శంకర్ కాపీ పేస్ట్ అని చెప్పేసి మాట్లాడుకోవాలి. నిజంగా చెప్పాలంటే ఈ మూవీ మొత్తం కామెడీ పంచెస్ తో ఏదో లవ్ ట్రాక్ తో అలా వెళ్తూ ఉంటుంది. మరి నేను అనుకున్నాను అసలు బంపర్ ఆఫర్ లాంటి ఒక మూవీ ప్లాన్ చేస్తారేమో అని చెప్పేసి, కానీ ఫేక్ సర్టిఫికేట్స్ అది ఇది అని చెప్పేసి ఎప్పుడో మన అందరికి తెలిసిన స్టోరీని అటు తిప్పి అదే తీశారు మళ్ళీ. కానీ మూవీలో పదే కామారెడ్డి పదాన్ని వాడుతూ తప్ప అంతలా అనిపించేలా హైప్ ఎక్కిచ్చే సీన్స్ కానీ లేదంటే మన అందరిని ఇంప్రెస్ చేసే సీన్స్ కానీ అంతలా మనకి ఏం తగలాయి మూవీలో. మరి ఫైట్స్ గురించి మాట్లాడుకోవాలి. మూవీలో చూస్తున్నప్పుడు భలే కామెడీ అనిపిస్తాయి ఫైట్స్, అసలు అవి ఫైట్స్ లానే అనిపించాయి. మరి మూవీని ఓవరాల్ గా చూడాలవద్దని డౌట్ ఉన్న వాళ్ళకు వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్పేసి చెప్తాను. ఏదో టైం పాస్ అవుతుంది తప్ప మూవీ అంతలా అందరిని ఇంప్రెస్ చేస్తూ అందరికి అంతలా నచ్చే మూవీ అస్సలు కాదు. మూవీ మొత్తం ఏదో చేయాలనుకున్నారు కానీ అది అస్సలు వర్కౌట్ కాలేదని చెప్పేసి చెప్పాలి. మరి కామారెడ్డి వాళ్ళు ఎలాగో డిఫరెంట్ గా ఈ మూవీని చూస్తారు మన పేరు వాడినందుకన్నా. ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ మన వాళ్ళు ఎప్పుడో చూసేస్తారు ఆల్రెడీ. మళ్ళీ అలాంటి స్టోరీని పట్టుకొని ఈ జనరేషన్ లో ఇప్పుడు మూవీతో రావడం అంటే అసలు కరెక్ట్ కాదు. మరి డెఫినెట్ గా నేనైతే డిసప్పాయింట్ అయ్యాను ఈ మూవీ చూసాక. మరి మీకు మూవీలో నచ్చే విషయాలు లేవని చెప్పేసి మీరు అడిగితే హీరో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తప్ప మీ అందరికి నచ్చేలా అంతలా ఏమనిపించదు. మరి సాంగ్స్ కూడా జస్ట్ ఓకే అని చెప్పేసి మాట్లాడుకోవాలి, అంతలా అయితే సాంగ్స్ కూడా బాగాలేవు. మరి కామెడీ లేదంటే మన హీరో యాక్టింగ్ తప్ప మీకు మూవీలో అంతగా నచ్చే సీన్స్ ఏముండే, ఓన్లీ కామెడీ మన హీరో గారి యాక్టింగ్ కొన్ని సీన్స్ బాగుంటాయి తప్ప అంతకు మించి ఏముండదు మూవీలో. మీరు ఇప్పటికే ఈ మూవీని ఎంతమంది చూసారో లేదో, చూసిన వాళ్ళలో ఎంతమందికి నచ్చిందో లేదో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ కొత్త మన ఛానల్ ని చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే డెఫినెట్ గా ఆల్రెడీ చెప్పాను కదా, ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, రివ్యూస్, అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి.